హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరంగా మన డిఎస్సి గురించి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో మనకు క్లియర్గా వీడియో రూపంలో ఈ వీడియోలో డిస్ప్లే చేయడం అయితే జరిగింది. మరి వీడియో డిస్ప్లే చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ముఖ్యమంత్రి గారి మాటలు వినే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా మన ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా, క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి. కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈరోజు మార్నింగ్ షెడ్యూల్ ఏంటి, వాటికి సంబంధించిన క్లాసెస్ ఏంటి, వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేయడం అయితే జరిగింది. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి 80 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. తర్వాత నోటిఫికేషన్ తర్వాత 80 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు మీకు రివిజన్ టెస్టులు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇదే ఫీజులోకి మీకు 80 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి, కోచింగ్కు వెళ్ళనేటువంటి వారికి కానివ్వండి, ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వారికి కానివ్వండి, రివిజన్స్ చేసుకునే వారికి కానివ్వండి, బాగా యూజ్ అవుతుందని మాత్రం 100% అయితే చెప్పగలను. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మరి లేట్ చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో వీడియో విందాం. నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం. నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర 11 డిఎస్సీలు పెట్టి 1,50,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం. డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం. ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాసులో కూడా టీచర్ లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం. 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ పెట్టాం. మండలంలో జూనియర్ కాలేజీ పెట్టాం. రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం. జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాం. ఈ విధంగా మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు ఇంజనీర్లు వచ్చారంటే కొన్ని వేల వందల స్కూల్ కాలేజీలు పెట్టాం. డాక్టర్లు వచ్చారంటే 10ల సంఖ్యలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. దానివల్ల మన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్